హనుమంత్ రెడ్డి గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, మీకు న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ అండ్ సభ్యులకు అందరికి నమస్కారం సార్. అమరావతి సార్ నమస్తే. అమరావతి ఎజెండాగా, అమరావతి అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలకు వెళ్తామనే మాట తెలుగుదేశం పార్టీ అధినేత నిన్న చెప్తున్నారు. సో అమరావతిని డెవలప్ చేయలేదు వైసీపీ, మేము రాబోతున్నాం 3 నెలల్లో మేము డెవలప్ చేయబోతున్నాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అమరావతిని అభివృద్ధి చేస్తానని అక్కడ ఉండే అమరావతి రైతులను ఏదైతే ఆ ప్రాంత రైతులకు 33,000 ఎకరాలు పొలాలు తీసుకొని దాన్ని 33,000 ఎకరాలను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి దాంట్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టులు కట్టి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం షాబోజీ పుల్లంజీ సంస్థలు లేకుంటే ఎల్ఎన్టీ సంస్థల నుంచి మనోజ్ వాసుదేవన్ అనే ఆయన ఇచ్చిన ఏదైతే వాంగ్మూలము ప్లస్ అది చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ చౌదరి, పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ఇచ్చిన వాంగ్మూలంలో అది శ్రీనివాస్ చౌదరి కూడా నేను ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చానని ఒప్పుకున్న వాంగ్మూలం. దీని గురించి మాట్లాడకుండా వీళ్ళు అంటే అమరావతిని కలల రాజధానిగా కడతానంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలల రాజధానిని తనకు వచ్చిన అవకాశం 2014లో అవకాశం ఇస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని ఎక్కడ చేసుకోవాలని కేంద్రం ఒక శ్రీకృష్ణ కమిటీని ఒకటి వేస్తే ఆ శ్రీకృష్ణ కమిటీ ఎక్కడైతే వద్దన్నదో ఈ ప్రాంతంలో ఇక్కడ అమరావతిలో 3 రకాల పంటలు పండుతాయి, 3 పంటలు పండే పచ్చని పొలాల్లో కాంక్రీట్ జంగిల్ చేయొద్దు, ఇది తప్పు, ఇక్కడ నిర్మాణాలు కూడా చేయడం తప్పు అని శ్రీకృష్ణ కమిటీ ఇస్తే కూడా లోతులు పోయి తవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు శ్రీకృష్ణ కమిటీ వద్దన్నది జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు కదా. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అంశం ఏంటంటే మీరు ఒక ప్రాంతాన్ని మేము ఇక్కడే పెడుతున్నామని ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకొని దాన్ని మేము వ్యతిరేకిస్తే అది ప్రభుత్వానికి పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఆ విధంగా చేయడం మా పద్ధతి కాదు. కానీ ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉన్న చోట తీసుకుంటే ఏదైతే మనకు వచ్చే సంస్థలకు కానీ అక్కడ ఉండే ఏదైనా పారిశ్రామికవేత్తలు కానీ అభివృద్ధి చెందాలన్నా అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలు మనం తక్కువ ధరలకు భూములు ఇస్తే కదా అక్కడికి వచ్చి ఎవరైనా నివాసం ఉండేదానికి కానీ అని ఇవన్నీ చెబితే దాంట్లోనే ఫస్ట్ అంశాన్ని మేము ఒప్పుకున్నాం కాబట్టి మీరు ఒప్పుకున్నారా ఆ రోజు దీన్ని ఎందుకు మార్చాలా అనేది కాకుండా ఈ రాష్ట్రాన్ని మనకు తండ్రి పాత్రల ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మంచి చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ రోజు 3 రాజధానులుగా చేయడం కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని రాజధానిగా చేయాలంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే మన దగ్గర అంత స్తోమత లేదు. ఇదంతా చేయాలంటే 100 సంవత్సరాలు 120 సంవత్సరాల్లో పడుతుంది. ఈయన చెప్పేదంతా చేయాలంటే అలా చేయలేం. కాబట్టి ఇది వైజాగ్ ను పరిపాలన రాజధానిగా చేసుకుంటే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో ఒక 10,000 కోట్ల 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పరిపాలన రాజధానిగా ఉన్నటువంటి వైజాగ్ ను ఏదైతే హైదరాబాదు, బాంబే, కలకత్తా, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్రధాన నగరాలతో పోటీ పడేదానికి వైజాగ్ కు మంచి వనరులు ఉన్నాయి. ఆ వనరులను మనం వైజాగ్ ను ఉపయోగించుకుంటే అన్ని రాష్ట్రాల రాజధానులతో పోటీ పడొచ్చు అనే ఒక ఆలోచనలతో మంచి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉంటే దాన్ని తప్పుపట్టేదానికి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ రోజు రఫీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఆడ ప్రభుత్వ భూమి ఉంటుంది, అదంతా ప్రభుత్వ భూమే కదా, రియల్ ఎస్టేట్ ఏ విధంగా పెరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏ విధంగా వస్తుంది? ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ భూమి రావడం కాకుండా చాలా ఉంది. అదే నేనేమంటా 10,000 ఎకరాలు ఉంది. ఏంటి పక్కన ఉంటాయి కదా అమరావతి ప్రాంతాన్ని ఆనుకుని మిగతా ప్రాంతాల్లో ఉంటాయి కదా భూములు. దాని పక్కన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అంటే ఇతర చంద్రబాబు నాయుడు గారు రిటైల్ సంస్థలకు సంబంధించిన భూములకు ఇవన్నిటికీ రేటు పెరుగుతాయి. ఎందుకంటే రోడ్లు వాళ్ళ పక్కల పోవాలని ఇవన్నీ చేస్తా ఉంటారు. కాబట్టి అయ్యా మీ భూములకు రేట్లు రావాలని ప్రజల సొమ్మును తీసుకొని పోయి అక్కడ చేయడం తప్పు అనే అంశమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని మీరు ప్రజలకు ఏ విధంగా చెప్పుకున్నా ఒక నిమిషం చెప్పలేదు, అలా చెప్పలేదు హనుమంత్ రెడ్డి గారు. మీరు చెప్పని విషయాలు చెప్పకండి. నేను మధ్యలో ఇంటర్వ్యూ అవుతున్నాను కాదు. ఆయన అమరావతి తాడికొండలో అలాగే అమరావతి తాడికొండలో పర్యటిస్తూ రైతులతో ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలస్యంగా
చేస్తున్నాడు ఇక్కడ అమరావతి రాజధాని. నేను వస్తే చాలా శరవేగంగా కడతాను, నేను వస్తే చాలా ఇమీడియట్ గా దీన్ని నేను రాజధానిగా నేను చాలా శరవేగంగా కట్టి మీ ప్లాంట్ అన్నిటికీ కూడా రేట్లు వచ్చేలా చేస్తానని చెప్పేసి ఆయన అనేక బహిరంగ తాడికొండలో, మంగళగిరిలో, తాళ్ళూరులో అన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను, నేను ఎందుకు మారుస్తా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు కట్టుకున్నానని చెప్పేసి చెప్పాడు. అంతేగాని ఇవాళ పరిస్థితి ఏంటి, ఆ సీడ్ యాక్సెస్ రోడ్ లో అక్కడ ఉండేటువంటి గ్రావులు తవ్వుకు పోతా ఉన్నాడు నందిగామ సురేష్ చూశారు కదా. కాబట్టి చూడండి, ఈ 5 సంవత్సరాల్లో ఆయన అక్కడ ఇటుకే వేసింది లేదు. అది 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులు ఒక రాజధాని కదా, ఒక రాజధాని కదా. 3 రాజధానులు ఆయన చెప్పే రాజధాని అమరావతి కూడా ఉంది కదా. ఎక్కడ ఏ కట్టడం కట్టాడు, దేని కంప్లీట్ చేశాడు, దేని కంప్లీట్ చేశాడు? హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడచ్చా? ప్లీజ్. ఒక్క నిమిషం. విజయవాడను అభివృద్ధి చేయకుండా మేము విజయవాడను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పుకున్నారు కదా. విజయవాడలో మేము తీర ప్రాంతానికి, విజయవాడ నది తీర ప్రాంతానికి కరకట్ట కట్టి విజయవాడలోకి నీళ్లు రాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మీరు వేయని రోడ్లు కూడా విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో మీరు ఉండండి సార్, మీరు రన్నింగ్ కామెంట్ చేయొద్దు. విజయవాడకు రండి, మీకు మేము చేసిన అభివృద్ధి చూపిస్తాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం అభివృద్ధి చేశారో చూపిస్తాను. విజయవాడలో మీ ఊర్లో కూడా చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు ఈ విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం, మళ్ళీ డిబేట్ ఎక్కడికి పోతున్నాం. పాయింట్ ఏంటంటే అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఆగిపోయింది. మేము 3 నెలల్లో వస్తున్నాం, రాగానే మళ్ళీ అమరావతి మొదలు పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీ కౌంటర్ ఏంటి? మీరు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్నారు, అది మళ్ళీ బిల్లు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఫర్దర్ గా దాన్ని ఎలా కౌంటర్ చేయబోతుంది వైసీపీ అనేది పాయింట్. సార్ ఒక్క నిమిషం సార్, రేపు 3 రాజధానులతోనే ఎలక్షన్లకు వెళ్తాం. దాంట్లో మేము క్లారిటీగా ఉన్నాం. ఎన్నిక తీసుకున్నా మేము ఎక్కడ అమరావతిలో అభివృద్ధి చేసే అంశాల్లో అమరావతిలో ఖచ్చితంగా అభివృద్ధి. సీడ్ యాక్సెస్ రోడ్ అన్నారు కదా, సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు జరుగుతా ఉన్నాయి. జరగనివి కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా సచివాలయం దగ్గరికి వెళ్తా ఉంటే సచివాలయం దగ్గరికి వెళ్ళే రోడ్డు మీద కూడా బ్రిడ్జి కడతా ఉన్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమే తప్ప అక్కడ ఏ నీడ్ ఉన్నాయో, అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా కాలంలో 2 సంవత్సరాలు ప్రపంచమే వెనక్కిపోయింది. అయినా కూడా తగ్గకుండా ప్రజలకు సంక్షేమం అందిస్తూ అలాగే అభివృద్ధి ఫలాలను తీసుకొచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు అధికారం ఇచ్చినప్పుడు, ప్రజలు అధికారం ఇచ్చినప్పుడే అమరావతి ప్రాంతం పేరు చెప్పి అమరావతి మానసపుత్రిక అని చెప్పి అక్కడే దోచుకున్న వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారంటే, రేపు మేము అమరావతిని అభివృద్ధి చేస్తామంటే దోచుకునే దానికి మేము ఎక్కువ ఖర్చు చేస్తాం, ఇక్కడే నిధులు పెట్టి ఆ దాంట్లో డబ్బులు లంచాలు తీసుకుంటామని చెప్పడమే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి నిదర్శనం. దీంట్లో వేరే